హలో ఎవ్రీవన్, నేను మీ కిరణ్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైన్ యువర్ బ్రెయిన్ విత్ కిరణ్ టీచింగ్. సో లాస్ట్ క్లాస్లో మనం మైక్రో ప్రాసెసర్ కోసం చూడడం జరిగింది. సో ఎప్పుడు ఏ జనరేషన్లో కాస్త మనకి రావడం జరుగుతుంది అంటే ఎవల్యూషన్ ఆఫ్ మైక్రో ప్రాసెసర్ అని కాస్త చూసామండి. మరి ఆ ఎవల్యూషన్ ఆఫ్ మైక్రో ప్రాసెసర్లో మనం చెప్పుకోబోయేటువంటి మైక్రో ప్రాసెసర్ ఏ మైక్రో ప్రాసెసర్ అంటే ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. సో ఫస్ట్ ప్రోగ్రామింగ్ అనే కాస్త రావడం జరిగిందని చెప్పేసి సో 8085 అనేటువంటి ఒక మైక్రో ప్రాసెసర్ కోసం మనం ఇక్కడ నుంచి చెప్పుకోబోతున్నాం. మరి 8085 మైక్రో ప్రాసెసర్, సో ఫస్ట్ 8085 మైక్రో ప్రాసెసర్, 8086 మైక్రో ప్రాసెసర్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మైక్రో ప్రాసెసర్స్. సో ఒక ప్రోగ్రామింగ్ అంతా కూడా నేర్చుకోవాలనుకునేటప్పుడు సో బేసిక్గా మనకి ఇది చాలా యూజ్ అవుతుంది. అండ్ అలానే ఈ 8085 మైక్రో ప్రాసెసర్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే అసలు ఎలా ఉంటుంది, సో దాని ఇంటర్నల్ మెకానిజం ఏంటి, అసలు రియలిస్టిక్గా చూడడానికి ఎలా ఉంటుంది అనేది కాస్త మనం చూసినట్టయితే ఈ 8085 మైక్రో ప్రాసెసర్ అనేది కాస్త మనం చూసినట్టయితే దీంట్లో మనం లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం 4 బిట్ అని, 8 బిట్ అని, 16 బిట్ అని, 32 బిట్ అని. సో ఇది ఒక 8 బిట్ మైక్రో ప్రాసెసర్. మరి ఇది 8 బిట్ మైక్రో ప్రాసెసర్ అని దేని ఆధారంగా ఇది 8 బిట్ అని కాస్త చెప్పాము. సో ఏంటన్నాడు, ఇది ఒక 8 బిట్ మైక్రో ప్రాసెసర్ అని చెప్తున్నాడు. మరి 8 బిట్ అనేది దేన్ని సూచిస్తుంది అంటే దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే దాని అర్థం ఆ యొక్క మైక్రో ప్రాసెసర్ యొక్క డేటా బస్సుని బేస్ చేసుకుంటూ అంటే డేటాని బేస్ చేసుకుంటూ ఎంత డేటాని హ్యాండిల్ చేయగలదు అని చెప్పడానికి మనకి ఇక్కడ 8 బిట్ అని కాస్త చెప్పడం జరుగుతుంది. మరి ఈ 8085 అనేటువంటి ఈ మైక్రో ప్రాసెసర్ రియలిస్టిక్గా చూడడానికి ఏ విధంగా ఉంటుంది అంటే ఇది కొన్ని నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్తో బేసి ఉంటుంది అని చెప్పి మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. సో ఆ నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్ అన్నింటినీ కూడా ఏ విధంగా తీసుకుంటామంటే సో ఇంటిగ్రేటెడ్ ఫామ్గా అంటే ఒక చిన్న చిప్లో కాస్త తీసుకోవడం జరుగుతుంది. VLSI టెక్నాలజీని లేదా LSI టెక్నాలజీని బేస్ చేసుకుంటూ నేను చెప్పాం. మరి ఆ VLSI టెక్నాలజీని బేస్ చేసుకుంటూ ఉన్నటువంటి ఈ మైక్రో ప్రాసెసర్ అనేది కాస్త ఒక ఇంటిగ్రేటెడ్ చిప్. ఏ విధంగా ఏంటి అంటే ఒక ఇంటిగ్రేటెడ్ చిప్గా కాస్త దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అది ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటాం. సో ఇది ఒక ఐసీ ఫార్మేట్లో ఏ విధంగా సారంటే ఐసీ ఫార్మేట్లో కాస్త దీన్ని డిజైన్ చేయడం చూసారంట. మరి ఐసీ అని ఎప్పుడైతే అన్నామో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సమ్ పిన్స్. ప్రతి ఒక్క ఐసీకి కూడా కొన్ని పిన్స్ అనేవి కాస్త ఉంటాయి. ప్రతి ఒక్క పిన్కి కూడా ఒక స్పెసిఫికేషన్ అంటూ కాస్త ఉంటుంది. మరి ఇది ఎన్ని పిన్స్ ఆఫ్ ఐసీ అంటే ఈ యొక్క 8085 అనేటువంటి ఈ మైక్రో ప్రాసెసర్ ఇట్ ఈజ్ ఏ 40 పిన్ ఐసీ అని కాస్త చెప్పొచ్చు. ఏంటంటే ఇది ఒక 40 పిన్ ఐసీ అంటే 40 పిన్స్ అనేవి కాస్త ఈ మైక్రో ప్రాసెసర్కి మనం ఏదైతే 8085 అనేటువంటి మైక్రో ప్రాసెసర్ ఉందో సో ఇక్కడ చూస్తున్నామో దానికి 40 పిన్స్ అనేవి కాస్త ఉంటాయంట. ఆ 40 పిన్స్ కూడా ఎలా ఉంటాయంట అంటే డ్యూయల్ ఇన్లైన్ ప్యాకేజ్ DIP అని కాస్త చెప్తాం. సో దిస్ DIP స్టాండ్స్ ఫర్ డ్యూయల్ ఇన్లైన్ ప్యాకేజ్ అంటే దాని అర్థం 2 లైన్స్గా కాస్త మనకి ఉండేటువంటి పిన్స్ అనేవి కాస్త ఉంటాయి. సో జనరల్గా ఇది చూడడానికి ఏ విధంగా ఉంటుంది సార్ అంటే సో జస్ట్ లైక్ ఈ ఐసీ అనే కాస్త ఇలా చూసినట్టయితే ఒక రెక్టాంగులర్ షేప్లో కాస్త ఉంటుంది. సో దీనికి ప్రతి సైడ్ కూడా ఇటువైపు ఒక 20 పిన్స్ అనేవి కాస్త ఉంటే ఇటువైపు ఒక 20 పిన్స్ అనేవి కాస్త ఉంటాయండి. ఓకేనా, అందుకే డ్యూయల్ ఇన్లైన్ 2 లైన్స్గా కాస్త మనకి ఉండడం జరుగుతుంది. మరి ఏదైతే ఈ 8085 రియలిస్టిక్గా చూడడానికి ఒక ఐసీ ఫార్మేట్ ఉంటుంది అంటున్నామో ఆ ఐసీని చూడడానికి ఎలాగైతే ఉంటుందో ఆ పిన్స్ కూడా ఉంటాయి. అందులో ఏ పిన్ ఏంటి అనేది కాస్త మనం చూడడానికి ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాల్సింది ఏంటంటే పినౌట్ డయాగ్రామ్తో నేను ఇక్కడ షార్ట్ చేయడం జరుగుతుంది. ఈ పినౌట్ డయాగ్రామ్ తర్వాత దాని ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందని కాస్త చూద్దాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కనిపించేంత వరకు కూడా అసలు 8085 ఒక ఐసీ రూపంలో కనిపిస్తుందని చెప్తున్నాడు. ఐసీ రూపం ఏంటి, ఏ విధంగా దాని పిన్స్ అనేవి కాస్త ఉంటాయని కాస్త చూద్దాం సార్. ఓకే, సో మరి పినౌట్ డయాగ్రామ్ ఆఫ్ ఇంటెల్ 8085 కానీ అబ్జర్వ్ చేసినట్టయితే అసలు ఏ విధంగా ఉంటుందంటే ఐసీ స్ట్రక్చర్ ఉంటుందని చెప్పాం కదా. మనకి చూడడానికి రియల్ టైం ఏంటంటే ఒక ఐసీ రూపంలో కాస్త దొరుకుతుంది. అది కాస్త ఎన్ని పిన్స్ అన్నారండి అంటే 40 పిన్స్. ఆ 40 పిన్స్ కూడా ఎలా ఉంటాయి, ఏ విధంగా వాటిని మనం గుర్తించాలంటే ఆ ఐసీ పైన ఎటువంటి నెంబరింగ్ కాస్త ఉండదు సార్. మరి దాన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామంట అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ యూ షేప్ అనేది కాస్త ఒకటి ఉంటుంది. ఆ యూ షేప్కి లెఫ్ట్ సైడ్ అంటే ఐసీ పిన్స్ అనే కాస్త కింద వైపు ఉంటే ఐసీ పైన బాడీ పైన ఏంటంటే మనకి ఇంటెల్ 8085తో పాటు కొంచెం మ్యాటర్ కూడా కనిపిస్తుంది, మ్యానుఫ్యాక్చర్ అని చెప్పేసి ఎవరు అని చెప్పేసి. అదేవిధంగా అక్కడ ఏదైతే ఆ లెఫ్ట్ సైడ్ అంటే ఇక్కడ ఉంటుంది మన ఐసీ అలా పైనుంచి చూసేటప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి పిన్ ఫస్ట్ పిన్గా మనం కన్సిడర్ చేసుకోవాలి. సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్ అప్ టు డ్యూయల్ లైన్ ప్యాకేజ్ అన్నాడు కాబట్టి 1 నుంచి 20 వరకు అంటే 1 to 20 పిన్స్ అనే కాస్త ఇటువైపు ఉంటే 21 to 40 పిన్స్ రివర్స్లో ఉంటాయి. చూసుకోండి సార్, అంటే యూ షేప్ అనేది దీంతో రిప్రజెంట్ చేసుకోండి. మీకు ఇంకా మర్చిపోతాం, కన్ఫ్యూజ్ అవుతాం
అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము గుర్తుంచుకోవాలి థియరిటికల్ ఎగ్జామ్లో అంటే మనం ఏం గుర్తుంచుకుంటామంట ఈ యూ షేప్ని ఏ విధంగా చెప్తున్నాడంటే చూసుకోండి 1 నుంచి 20 వరకు 21 నుంచి 40 వరకు ఈ విధంగా పిన్స్ అనే కాస్త ఉంటాయంట. ప్రతి ఒక్క పిన్కి కూడా ఒక స్పెసిఫికేషన్ అంటూ ఉంటుందంట. ఆ స్పెసిఫికేషన్ ఏంటి సార్, ఏ విధంగా ఉంటుంది అనే కాస్త చూస్తే ఇక్కడ మనకు ఉండేటువంటి ఈ 40 పిన్స్ కూడా మనం మైక్రోప్రాసెసర్తో వర్క్ చేయడానికి మనకి అదేవిధంగా మైక్రోప్రాసెసర్ ఇంట్రాక్షన్కి కూడా మనకు ఉండడం జరిగింది. వీటిని కొన్ని డిఫరెంట్ పార్ట్స్గా కాస్త అంటే కొన్ని పిన్స్గా కాస్త ఒక గ్రూప్గా కాస్త నేను ఇక్కడ చేసుకొని చెప్పడం జరుగుతుంది. అందులో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ AD0 to AD7 అదేవిధంగా A8 to A15 అనేటువంటివి ఇవి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. మన మైక్రోప్రాసెసర్తో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాని కానీ లేదా అడ్రస్ కానీ మనకు తెలిసి ఉండాలి. అంటే డేటా ఇవ్వాలన్నా డేటా తీసుకోవాలన్నా ఎక్కడ ఇవ్వాలి అనేటువంటి కాన్సెప్ట్ కానీ ఉన్నట్టయితే అలాంటప్పుడు ఏం చెప్తున్నాడంటే ఈ AD0 to AD7 సో ఇవి కొన్ని పిన్స్. అలానే మనకు ఉండేటువంటి కంట్రోల్ అండ్ స్టేటస్ సిగ్నల్స్కి సంబంధించి కొన్ని పిన్స్ ఉంటాయి. అలానే ఇప్పుడు నేను ఏవైతే AD0 to AD7 A8 to A15 అన్న వీటిని బస్ పిన్స్ అని చెప్పేసి అంటాం. అంటే మనం మైక్రోప్రాసెసర్ ఇంటరాక్ట్ అవ్వాలనుకునేటప్పుడు మనకి డేటాతో ఇంటరాక్ట్ అవ్వాలనుకునేటప్పుడు వీటిని యూజ్ చేస్తాం. అలానే ఇవి కాకుండా ఎక్స్టర్నల్గా ఇనిషియేట్గా చేయవలసినటువంటి సిగ్నల్స్ కొన్ని ఉంటాయి. అలానే ఇంటరప్ట్ చేయవలసిన సిగ్నల్స్ కూడా కొన్ని ఉంటాయి. సో మరి ఏ విధంగా మనం గుర్తుంచుకుంటాం, ఏ విధంగా మనం ఒకదానిగా స్పెసిఫికేషన్ తెలుసుకుంటాం అంటే ఫర్దర్ వీడియోస్లో ఇక్కడ మ్యాక్సిమం చెప్తాను. ఫర్దర్ వీడియోస్లో ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో వాటిని ఇంకొంచెం ఎలాబరేట్ చేస్తూ మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇందులో మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ 40 పిన్స్ని కూడా నేను కొన్ని గ్రూప్స్గా కాస్త ఇక్కడ తీసుకొని చెప్పడం జరుగుతుంది. అందులో మీకు ఫస్ట్గా చెప్పబోయేది ఏంటి అంటే ఈ AD0 నుంచి AD7 A8 నుంచి A15 ఓకేనా. ఇవి 8 పిన్స్, ఇవి 8 పిన్స్, టోటల్లీ 16 పిన్స్. 40 పిన్స్లో 16 పిన్స్ ఇక్కడ అయిపోతున్నాయండి. సో మరి ఆ 8 పిన్స్ ఇక్కడ 8 పిన్స్ డిఫరెన్స్ ఏంటి అని అబ్జర్వ్ చేస్తే ఒకటి మీకు AD0తో రిప్రజెంట్ చేయబడి ఉంది, ఇంకోటి కాస్త ఓన్లీ Aతో మాత్రమే రిప్రజెంట్ చేయబడి ఉంది. ADతో రిప్రజెంట్ చేయబడి ఉంది, Aతో రిప్రజెంట్ చేయబడి ఉంది. మనకి మైక్రోప్రాసెసర్ ఇంటరాక్ట్ అవ్వాలనుకునేటప్పుడు సో ఫస్ట్ ఇన్పుట్ డేటా అవుట్పుట్ డేటా అని చెప్పి మనం మాట్లాడతాం. అలా డేటా కాస్త మనం ఇవ్వడానికి మనకు ఉండేటువంటి అటువంటి ఆ పాత్ ఆ లైన్ని కాస్త మనం ఏమంటామంటే డేటా బస్. ఈ డేటా బస్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 8 లైన్స్. ఈచ్ లైన్ క్యారీస్ ఎ బిట్, ఒక బిట్ని కాస్త తీసుకువెళ్తుంది. సో అటువంటి డేటా బస్సు ఈ 8085లో ఎన్ని ఉంటాయి సార్ అంటే 8 బిట్ అనే కాస్త ఉందంట. అంటే 8 లైన్స్ అనే కాస్త ఉంటాయి. ఆ 8 లైన్స్ని ఒక గ్రూప్గా తీసుకుంటే అటువంటి దాని కాస్త మనం ఏమంటాం సార్ డేటా బస్ అని కాస్త చెప్తున్నాం. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే AD0 to AD7 టోటల్లీ 0 to 7 మనకి ఎన్ని అంటే 8 పిన్స్ అనే కాస్త అయ్యాయి. మరి ఇక్కడ A ఏంటి D ఏంటి అంటే దాని అర్థం హియర్ ఈ 8 పిన్స్ కూడా యాక్చువల్గా ఏంటంటే ఇట్ ఈస్ ఎ బైడైరెక్షనల్ పాత్ అంటాం. అంటే ఇది ఈ పర్టికులర్ పాత్ అనేది కాస్త డేటా కోసము అదేవిధంగా అడ్రస్ కోసం కూడా అవే 2 లైన్స్ కూడా యూజ్ అవ్వడం జరుగుతుంది. మరి ఎప్పుడు డేటా యూజ్ అవుతుంది, ఎప్పుడు అడ్రస్ యూజ్ అవుతుంది అని కాస్త మనం ఇంకో పిన్ కోసం వెళ్ళేటప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో మరి అందులో డేటా బస్ కోసము ఇదే, అదేవిధంగా ఈ A అనేది కాస్త ఏం రిప్రజెంట్ చేస్తుందంటే అడ్రస్. మరి అడ్రస్ కూడా మనం సెట్ చేయాలంటే దానికి కూడా ఏమి ఉండాలంటే ఒక అడ్రస్ బస్ అంటే అడ్రస్ లైన్స్ అనే కాస్త ఉంటాయంట. మరి ఇక్కడ ఈ అడ్రస్ లైన్స్ ఎన్ని ఉంటాయి, ఇక్కడ 8 బిట్ ఉంటే రిమైనింగ్ ఏవైతే ఇక్కడ మిగిలిపోయాయో A8 to A15 ఇవి కూడా ఒక 8 ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ 8 + 8 టోటల్లీ మనకి 8085లో ఉండేటువంటి అడ్రస్ బస్ ఎంత సార్ అంటే 16 బిట్ అడ్రస్ బస్. ఎంత సార్ అంటే 16 బిట్ అడ్రస్ బస్. అంటే మీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే 8085 అనేటువంటి ఈ మైక్రో ప్రాసెసర్లో డేటా బిట్ 8 బిట్, అడ్రస్ బస్ 16 బిట్. సో మరి ఆ 8 బిట్ని కూడా ఏ విధంగా తీసుకున్నాడంటే అడ్రస్ బస్ని ఏం చేశాడంటే 2 పార్ట్స్గా విడగొట్టేశాడు. ఆ 2 పార్ట్స్ ఏంటంటే లోవర్ ఆర్డర్ అడ్రస్ బస్ అని, హైయర్ ఆర్డర్ అడ్రస్ బస్ అని సో క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. అవి ఫర్దర్గా మనం ఈ బస్ స్ట్రక్చర్ కోసం మాట్లాడుకునేటప్పుడు దీన్ని ఇన్ డీటెయిల్గా మనం నెక్స్ట్ వీడియోలో కాస్త చూద్దాం. ఓకేనా. మరి అందులో ఒక 8 బిట్స్ మాత్రం డేటా బస్తో కలిసి వస్తే వాటిని ఇక్కడ మనం ఏమన్నామంట AD0 to AD7 ఈ పిన్స్గా కాస్త యూజ్ చేయడం జరుగుతుంది. అలానే ఈ A8 to A15 అనేటువంటి కాస్త ఓన్లీ అడ్రస్ లైన్స్ మాత్రమే కాస్త చెప్పడం జరుగుతుంది. సో దీనికోసం క్లారిటీ మీకు నెక్స్ట్ వీడియోలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటుంది. సో దాని మీద ఎటువంటి కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇక్కడ AD0 to AD7 అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఏ బైడైరెక్షనల్ బస్. ఈ లైన్స్లో అడ్రస్ ట్రావెల్ చేస్తుంది, అదేవిధంగా డేటా కూడా ట్రావెల్ చేస్తుంది. సో అందుకని చెప్పి వీటిని బై డైరెక్షన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అలానే ఈ AD0 to AD7లో అడ్రస్ డేటా 2 ఉన్నాయి కదా, మరి ఎప్పుడు అడ్రస్ తీసుకుంటుంది, ఎప్పుడు డేటా తీసుకుంటుంది అనే కాస్త ఒక క్వశ్చన్ రైస్ చేశాను. సో దీనికి కన్క్లూజన్ నేను లాస్ట్లో కాస్త ఇస్తాను. అలానే ఇవి కొన్ని పిన్స్గా తీసుకున్నాం, ఇది ఒక గ్రూప్గా కాస్త నేను తీసుకోవడం జరుగుతుంది. అలానే అడ్రస్ బస్ అండ్ డేటా బస్ అని చెప్పేసి నేను 2 గ్రూప్స్గా చెప్పాను మనకు ఉండేటువంటి పిన్స్లో. రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అందులో నెక్స్ట్ వన్ నేను ఏమంటున్నానంటే కంట్రోల్ అండ్ స్టేటస్ సిగ్నల్స్ అని చెప్తున్నాను. కంట్రోల్ అండ్ స్టేటస్ పిన్స్.
మరి ఆ కంట్రోల్ చేయడానికి, ఆ స్టేటస్ని చెప్పడానికి మనకు ఉండేటువంటి పిన్స్ ఏమేమి ఉంటాయి అంటే, అందులో మనం ముఖ్యంగా చూసుకోవాల్సిన ఫస్ట్ పిన్ ఏంటి అంటే IO/M బార్. చూడండి సార్, ఎక్కడ ఉంది IO/M బార్ అనేది తీసుకుంటే ఇక్కడ చెక్ చేయండి. సో IO/M బార్ అనేది కాస్త మనం అబ్జర్వ్ చేసినట్టయితే, ఈ IO/M బార్ అనేటువంటిది ఏంటి అంటే, ఇది IO స్టాండ్స్ ఫర్ ఇన్పుట్ అవుట్పుట్, M స్టాండ్స్ ఫర్ మెమరీ. అంటే మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని ఇస్తున్నాము లేదా తీసుకుంటున్నామంటే అది ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ నుంచి వస్తుందా, లేదు ఆ డివైస్లో ఉండేటువంటి మెమరీ నుంచి వస్తుందా అనేది ఒక క్లారిఫికేషన్ కావాలి మైక్రోప్రాసెసర్కి. ఏం చెప్తున్నాడు? సో IO ఈజ్ నథింగ్ బట్ మన అవుట్ ఆఫ్ ద డివైస్ ఇన్పుట్ అవుట్పుట్ నుంచి వస్తుంది, అంటే ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ తీసుకుంటున్నావా లేదా ఇస్తున్నావా, లేదు మెమరీ నుంచి తీసుకుంటున్నావా అనేటువంటి ఒక కన్క్లూజన్ కాస్త ఉంటుంది. సో మరి దీనికి సంబంధించి ఈ IO/M బార్ అనేది కాస్త, ఈ పిన్ అనేది కాస్త ఇన్యాక్టివ్ అంటే జీరోలో ఉందనుకోండి, దాని అర్థం ఏంటి అంటే ఇది మెమరీలో నుంచి కాస్త వర్క్ అవ్వడం జరుగుతుంది. ఇది ఎందులో వర్క్ అవుతుందంట? మెమరీ నుంచి కాస్త వర్క్ అవ్వడం జరుగుతుంది. సో ఈజీగా గుర్తుంచుకోవాలి. సో IO/M బార్ అనేది కాస్త జీరో ఉంటే మెమరీ, సో బార్ ఉంది చూసుకోండి, బార్ ఉంటే ఇది యాక్టివేట్ అవుతుంది. అదే ఒకవేళ ఈ IO/M బార్ అనేటువంటిది కాస్త 1 అయింది అనుకోండి, అలాంటప్పుడు ఇది ఎలా పనిచేస్తుందంటే IO డివైజెస్ కోసం పనిచేయడం, అంటే IO డివైజెస్ కాస్త ఇన్ఫర్మేషన్ కాస్త తీసుకోవడం జరుగుతుంది. సో ఇది మనకు ఉండేటువంటి కంట్రోల్ అండ్ స్టేటస్ పిన్స్లో ఫస్ట్ ఉండేటువంటిది కాస్త చెప్తున్నాడు. అండ్ అలానే నెక్స్ట్ వన్, దానికి దగ్గరలో ఉండేటువంటి RD బారు, WR బార్. చూసారా, RD బారు, WR బార్. ఈ RD బారు అదేవిధంగా WR బారు అనేటువంటి ఈ రెండు ఏంటి అంటే, దీస్ ఆర్ మెమొరీ ఆపరేషన్స్, అంటే మెమొరీ ఆపరేషన్ సంబంధించినటువంటి ఈ రెండు కూడా కంట్రోల్ సిగ్నల్స్ అని చెప్తాం. సో ఏ మెమరీ ఆపరేషన్స్ అంటే, జనరల్గా మనం మెమరీ అనగానే అంటే అందులో ఉండేటువంటి డేటాను మనం తీసుకోగలం, లేదా ఇవ్వగలం, లేదా చూడగలం. సో మరి ఇక్కడ ఈ RD బార్ స్టాండ్స్ ఫర్ రీడ్ కంట్రోల్ సిగ్నల్ అని కాస్త చెప్పడం జరుగుతుంది. దీని ఏంటంటే రీడ్ కంట్రోల్ పిన్ ఆర్ రీడ్ కంట్రోల్ పిన్ చేస్తుంది కాబట్టి ఆ సిగ్నల్గా తీసుకోవడం జరుగుతుంది. సో దీన్ని రీడ్ కంట్రోల్ పిన్ అని కాస్త చెప్తాం. అదేవిధంగా WR స్టాండ్స్ ఫర్ రైట్ కంట్రోల్ పిన్ అని కాస్త చెప్పడం జరుగుతుంది. ఎలా సార్ అంట? రైట్ కంట్రోల్ పిన్. సో ఈ రీడ్ కంట్రోల్ పిన్ అనేటువంటిది కాస్త ఏం చేస్తుందంట? ఇన్ఫర్మేషన్ని రీడ్ చేస్తుంది, అంటే తీసుకుంటుంది. సో రైట్ కంట్రోల్ పిన్ దాన్ని ఓవర్ రైట్, అంటే ఏదైనా ఒక ప్రాసెస్ చేయమన్నామా ఆ ప్రాసెస్ చేయడానికి రెడీగా ఉందా లేదా చెక్ చేసుకొని సో చేయడానికి. సో మరి ఇది ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది అంటే, ఇఫ్ RD బార్ ఈక్వల్స్ టు 0 రీడ్ అనే ఆపరేషన్ కాస్త జరుగుతుంది. అదేవిధంగా WR బార్ కూడా ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే, ఇఫ్ WR బార్ ఈక్వల్స్ టు 0 అది రైట్ ఆపరేషన్కి రెడీగా ఉంది అని కాస్త చెప్తున్నాడు. సో మనకి ఇక్కడ ఉండేటువంటివి కంట్రోల్ అండ్ స్టేటస్ సిగ్నల్స్లో IO/M బార్ ఒకటి అంటే ఇది, అదేవిధంగా RD బారు, అదేవిధంగా WR బార్. అండ్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది ఇందాక మీకు చెప్పాను, మీకు కన్క్లూజన్ ఇస్తానని చెప్పేసి. సో మరి ఇది ఏంటి అంటే, ఇక్కడ AD0 to AD7 అనేటువంటి ఈ పిన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో అడ్రస్ ట్రావెల్ చేయగలదు, డేటాను ట్రావెల్ చేయగలదు, బట్ ఒకేసారి నుండి ట్రావెల్ చేయలేవు. సో ఎప్పుడు అడ్రస్ అవుతుంది, ఎప్పుడు డేటా ట్రావెల్ చేస్తుంది అనే దానికి ఇక్కడ నేను చెప్పబోతున్నటువంటి ఈ పిన్ చాలా 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 ఇంపార్టెంట్, ALE. సో మరి నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటి అంటే, ALE అనేటువంటి ఆ పిన్ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే, ALE అనేటువంటి ఈ పిన్ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే, దట్ ALE స్టాండ్స్ ఫర్ అడ్రస్ ల్యాచ్ ఎనేబుల్ అని కాస్త చెప్తారండి. అడ్రస్ ల్యాచ్ ఎనేబుల్ ఆ పేర్లోనే ఉంది. అడ్రస్ ల్యాచ్ ఎనేబుల్ ఈజ్ నథింగ్ బట్ అడ్రస్ని, ఈ ల్యాచ్ ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ సమ్ వాయిస్ ఆర్ లైన్స్. ఎన్ని లైన్స్ ఉన్నాయి? 8 లైన్స్. ఈ 8 లైన్స్ ల్యాచ్ అని కాస్త తీసుకున్నట్టయితే, అడ్రస్ ల్యాచ్ ఎనేబుల్ అంటే అడ్రస్ మాత్రం అందులో కాస్త ఎనేబుల్ చేయడానికి కనిపించినట్టు చూడండి. అంటే ఈ పిన్ ఇండేటివ్గా ఏం చెప్తున్నాడంట, ఒకవేళ ఈ ALE అనేటువంటి ఈ పిన్ కాస్త యాక్టివేట్ అయ్యి ఉందనుకోండి, అంటే ఇది 1 అని ఉందనుకోండి, అంటే దాని అర్థం హై కండిషన్ ఉందనుకోండి, అప్పుడు ఈ 8 లైన్స్లో నుంచి కూడా ఏమొస్తుందంటే మనకి ఇన్ఫర్మేషన్ అంటే అడ్రస్ అనేది కాస్త వస్తుంది. ఏమొస్తుంది? అడ్రస్ కాస్త రిప్రజెంట్ చేయబడుతుంది. ఈ 8 పిన్స్ అనే కాస్త అప్పుడు ఎలా పనిచేస్తాయి అంటే అడ్రస్ పిన్స్గా పనిచేయడం జరుగుతుంది. ఎప్పుడు సార్ అంటే, ఇఫ్ ALE ఈక్వల్స్ టు 1 అలాంటప్పుడు ఆ 8 పిన్స్ ఏవైతే AD0 to AD7 ఫ్రమ్ పిన్ నెంబర్ 12 టు పిన్ నెంబర్ 19, అలాంటప్పుడు ఆ పిన్స్ ఎలా పనిచేస్తాయంటే అడ్రస్ పిన్స్గా కాస్త పనిచేయడం జరుగుతుంది. ఎలా పనిచేస్తాయంటే అడ్రస్ పిన్స్గా కాస్త పనిచేయడం జరుగుతుంది. ఏవవి? A12 నుంచి A19 వరకు కూడా అబ్జర్వ్ చేస్తారు. A12 నుంచి A19 వరకు కూడా AD0 to AD7 ఉన్నాం కదా. సో అవన్నీ కూడా అందులో అడ్రస్ మాత్రం హైలైట్ అవుతుంది. అదే ఒకవేళ ALE అనేటువంటి ఈ పిన్ కాస్త 0 ఉందనుకోండి, అలాంటప్పుడు ఇది ఏం సూచిస్తుందంటే అడ్రస్ని కాదు డేటాని కాస్త సూచిస్తుంది. అంటే ఆ ఏవైతే A12 to A19 అనేటువంటి ఈ పిన్స్ ఉన్నాయో, ఓకేనా, పిన్ నెంబర్ 12 నుంచి 19 వరకు ఈ పిన్స్ అనే కాస్త ఉన్నాయో, 12th పిన్ నుంచి 19 పిన్ వరకు మనకి అడ్రస్ని కాస్త సూచిస్తుంది. మరి అదే 12th పిన్ నుంచి 19th పిన్ వరకు ఈసారి ఇక్కడ ఏం సూచిస్తుంది అంటే డేటాని కాస్త సూచిస్తుంది. ఈ 12 to 19 పిన్స్లో ఈసారి ఏమొస్తుందంటే డేటా పిన్స్గా కాస్త అవి పనిచేయడం జరుగుతుంది.
ఎలా పనిచేస్తుంది సార్ అంటే డేటా పిన్స్గా కాస్త పనిచేయడం జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. ఏదైనా సరే ఒక మెమరీ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం అనుకుంటే ఫస్ట్ మనకి ఎప్పుడు కూడా మైక్రో ప్రాసెసర్ డిఫాల్ట్గా ఆన్ అవ్వగానే ఏఎల్ ఇప్పుడు కూడా ఎంత ఉంటుంది సార్, 1 ఉంటుంది. ఓకేనా, మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ ఒక ప్రోగ్రామింగ్ చూసేటప్పటికి మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా, సో మరి ఏఎల్ఈ అనేది కాస్త 1 ఉంటే అడ్రస్ పిన్స్గా పనిచేస్తాయి 8 పిన్స్. అదే ఏఎల్ఈ కాస్త 0 ఉంటే ఈ 8 పిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎలా పనిచేస్తాయి అంటే డేటా పిన్స్గా కాస్త పనిచేస్తాయి. అలానే ఈ కంట్రోల్ అండ్ స్టేటస్ సిగ్నల్స్లో నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ఏంటి అంటే ఈ S0 కోసం S1 కోసం. దేనికోసం సార్? S0 కోసం S1 కోసం కాస్త మనం చూడాల్సి ఉంటుంది. మరి ఈ S0 S1 అనేటువంటివి ఏంటంటే వీటిని స్టేటస్ సిగ్నల్స్ అనేది కాస్త చెప్తాము. మైక్రో ప్రాసెసర్ యొక్క ఆ స్టేటస్ చెప్తుంది, అంటే ఏ విధంగా అంటే రీడ్ చేస్తుందా, రైట్ చేస్తుందా అనేటువంటి దానికోసం చెప్తున్నాం. సో ఈ కంట్రోల్ అండ్ స్టేటస్ సిగ్నల్స్లో ఆ స్టేటస్ పిన్స్లో నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటంటే S0 కోసం అండ్ S1 కోసం. ఈ రెండింటిని మనం ఏమన్నాం సార్ అంటే స్టేటస్ సిగ్నల్స్ ఆ స్టేటస్ సిగ్నల్ పిన్స్ అని కాస్త చెప్తాం. స్టేటస్ సిగ్నల్ పిన్స్. సో దీస్ పిన్స్ కెన్ సేస్ దట్, అంటే స్టేటస్ చెప్తుంది. దేంతో స్టేటస్ చెప్తుందంట అంటే మైక్రో ప్రాసెసర్ యొక్క స్టేటస్, అంటే రీడ్ చేస్తుందా, రైట్ చేస్తుందా, ఐఓలో రీడ్ చేస్తుందా, లేకపోతే మెమరీలో రీడ్ చేస్తుందా అనేటువంటి కండిషన్స్ అన్నీ కూడా మనం అక్కడ చెప్పొచ్చు. ఐఓ ఆర్ మెమరీ అనేది కాస్త దీన్ని బట్టి చెప్పేస్తాం, దీన్ని బట్టి బట్ దాట్ ఇక్కడ నేను రీడ్ చేస్తున్నానా, రైట్ చేస్తున్నానా అంటే ఒక మైక్రో ప్రాసెసర్ వర్క్ ఎఫిషియన్సీ అంతా కూడా చెప్పేది ఎవరంటే ఈ స్టేటస్ సిగ్నల్స్ చెప్తాయి. మన స్టేటస్ సిగ్నల్స్ అనే కాస్త విత్ రెస్పెక్ట్ ఒక చిన్న ఒక బాక్స్తో కాస్త నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ S0 సో S1 S0 అనేటువంటి 2 సిగ్నల్స్ ఉంటే 00 01 10 11 ఇలా ఉండేటప్పుడు అసలు ఈ మైక్రో ప్రాసెసర్ ఏ విధంగా పనిచేస్తుంది? ఈ 2 సిగ్నల్స్ 00 ఉంటే, ఒకేసారి 0 ఉంటే అలాంటప్పుడు ప్రాసెసర్ అనేది కాస్త ఏ విధంగా ఉందంటే హాల్ట్ కండిషన్, అంటే స్టాప్, ఏం చేయట్లే పని అనే కండిషన్లో ఉంది. అదే ఒకవేళ 01 ఉందనుకోండి, అలాంటప్పుడు మైక్రో ప్రాసెసర్ ఏం చేస్తుందంట అంటే రీడ్ స్టేట్లో కాస్త ఉంది. ఎలా ఉందంట రీడ్ స్టేట్లో కాస్త ఉంది సార్. అలానే ఒకవేళ 10 కానీ ఉందనుకోండి, అలాంటప్పుడు మైక్రో ప్రాసెసర్ తాలూకా పని ఏంటి అంటే రైట్ స్టేట్, అంటే ఏదైనా సరే ప్రాసెస్ చేయడానికి రెడీగా ఉంది అని కాస్త చెప్పొచ్చు. అదేవిధంగా 1 ఉందనుకోండి, అలాంటప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, దాన్ని ఫెచ్చింగ్ అని కాస్త చెప్తాం. ఆప్ కోడ్ని ఫెచ్ చేసే పనిలో కాస్త ఉంది. సో అలాంటప్పుడు ఏం చెప్తున్నారంటే ఆప్ కోడ్ ఫెచ్చింగ్ అని కాస్త చెప్తాం. ఆప్ కోడ్ ఫెచ్చింగ్. ఓకేనా, సో ఈ టేబుల్ కానీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే చెక్ చేసుకోండి. సో ఏం చెప్తున్నాడు, స్టేటస్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేటస్ సిగ్నల్స్ 00 ఉండేటప్పుడు ఇది ప్రాసెసర్ స్టేటస్ ఏంటి, దాని పరిస్థితి ఏంటి అని కాస్త చెప్పాను. సో 00 ఉంటే ప్రాసెసర్ అనేది కాస్త హాల్ట్ స్టేట్లో ఉందంట, 01 ఉంటే రీడ్ స్టేట్లో ఉందంట, 10 ఉంటే రైట్ స్టేట్, 11 ఉంటే ఆప్ కోడ్ ఫెచ్చింగ్ అనే కాస్త తీసుకునే పనిలో కాస్త ఉంది అని కాస్త చెప్తున్నాడు. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కంట్రోల్ అండ్ స్టేటస్ సిగ్నల్స్ అండర్లో కాస్త రావడం జరుగుతుంది. మరి ఈ కంట్రోల్ అండ్ స్టేటస్ సిగ్నల్స్తో పాటు మనం ఇంకో గ్రూప్ కూడా చూసాం. దోస్ ఆర్ నథింగ్ బట్ బస్ గ్రూప్స్ అన్నాం. అడ్రస్ బస్ ఒకటి, డేటా బస్ ఒకటి. సో మరి మనకి కంప్లీట్ అయినవి కాస్త ఒక సైడ్ రాసుకుందాం ఏమేమి అని చూసినట్టయితే. సో ఆల్రెడీ కంట్రోల్ అండ్ స్టేటస్ సిగ్నల్స్ అనే కాస్త కంప్లీటెడ్. కంట్రోల్ అండ్ స్టేటస్ సిగ్నల్స్ ఆర్ స్టేటస్ సిగ్నల్ పిన్స్ అంటాను. సో ఇది కంప్లీటెడ్. అలానే మనకి అడ్రస్ బస్ కోసం చూసాం. అడ్రస్ బస్ ఎంత ఉంటుంది సార్ అంటే 15 బిట్స్ అనే కాస్త 16 బిట్స్ అనే కాస్త ఉంటుంది 0 to 15. సో ఇక్కడ 8 A0 to A7, అదేవిధంగా A8 to A15. అదేవిధంగా మనకి డేటా బస్ కూడా ఉంది కదా, D0 to D7 అని కాస్త ఉంటుంది. కాబట్టి ఇది ఒక 8 బిట్ డేటా కాబట్టి ఈ 8 పిన్స్ కూడాను మనం ఏ గ్రూప్గా తీసుకున్నామంట, డేటా బస్ గ్రూప్ అని కాస్త తీసుకోవడం జరిగింది. ఓకేనా, సో ఇవి మనకు ఉండేటువంటి ఒక 3 గ్రూప్స్ చూసాం. సో నెక్స్ట్ అదేవిధంగా ఈ డేటా బస్ తర్వాత మనకి 3 గ్రూప్స్ ఆఫ్ అంటే ఈ పిన్స్ని కొన్ని గ్రూప్స్గా చేసుకుంటే 3 గ్రూప్స్ చెప్పాము కదండి. నెక్స్ట్ గ్రూప్ వచ్చేటప్పటికి ఎక్స్టర్నల్లీ ఇనిషియేటెడ్ సిగ్నల్స్ అని కాస్త చెప్తాం. ఎక్స్టర్నల్లీ ఇనిషియేటెడ్ సిగ్నల్స్. మరి ఎక్స్టర్నల్ ఇనిషియేటెడ్ సిగ్నల్స్ కింద మనకు వచ్చినటువంటి సిగ్నల్స్ ఏమేమి ఉంటాయి అంటే అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే రీసెట్ ఇన్ బార్ అని చెప్పేసి చెప్తాం. ఈ రీసెట్ ఇన్ బార్ అనేటువంటిది ఏంటి అంటే ఒకసారి మైక్రో ప్రాసెసర్ని ఒకసారి రీయాక్టివేట్ చేస్తాం. అంటే దాని అర్థం
మనం ఏ వర్క్ చేసినా సరే ప్రోగ్రామ్ కౌంటర్ అనే కాస్త ఒకటి ఉంటుంది. అది దానికోసం మన ఆర్కిటెక్చర్ ఇన్డెప్త్గా మనం మాట్లాడుకుంటాం. ప్రోగ్రామ్ కౌంటర్ని ఒక రిజిస్టర్ సెక్షన్లో అదొక రిజిస్టర్గా మనం తీసుకుంటాం. మనం ఏం చేసినా సరే అందులో కౌంటింగ్ అనే కాస్త అవుతుంది, ప్రోగ్రామ్కి సంబంధించిన కౌంటింగ్ అవుతుంది. సో ఆ ప్రోగ్రామ్ కౌంట్ని కాస్త ఒక్కసారి మళ్ళీ ఇనిషియేట్ చేస్తాం. ఎక్కడికి ఇనిషియేట్ చేస్తున్నాం? 0కి ఇనిషియేట్ చేస్తున్నాం. అంటే ప్రోగ్రామ్ కౌంటర్ని సెట్ టు 0 అనేటువంటి కండిషన్, అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలి అనేటువంటి కండిషన్ కావాలనుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే రీసెట్ ఇన్ అనేటువంటి దీన్ని కాస్త యాక్టివేట్ చేసుకోవాలి. ఎప్పుడైతే రీసెట్ ఇన్ అని కాస్త మనం ఇచ్చామో అలాంటప్పుడు ఏమవుతుందంట, ప్రోగ్రామ్ కౌంటర్ ఈజ్ సెట్ టు 0, ఈజ్ సెట్ టు 0 అని కాస్త అయిపోతుందంట. సో ప్రోగ్రామ్ కౌంటర్ ఏమవుతుంది సార్? 0 అని కాస్త అవుతుంది. మరి అది 0 అయిందా లేదా అంటే దాని అర్థం రీసెట్ అయిందా లేదా అని చెప్పి మనకు తెలియాలి కదా. మరి రీసెట్ అయిందా లేదా అంటే మనమైతే ఇచ్చాం, దానికి అనుగుణంగా మైక్రోప్రాసెసర్ మనకి మళ్ళీ ఇంటరాక్ట్ ఇవ్వాలి కదా. సో దానికి సంబంధించి ఇక్కడ 36th పిన్కి ఇక్కడ 3rd పిన్ అనేటువంటిది రీసెట్ అవుట్ అని చెప్పి ఇచ్చాను చూసారా. ఈ రీసెట్ అవుట్ అనేది కాస్త మనకి ఒక అక్నాలజ్మెంట్ సిగ్నల్ లాంటిది. సో నువ్వు రీసెట్ ఇన్ ఇచ్చావా? ఎస్. సో దానికి సంబంధించినటువంటి రీసెట్ అవుట్ నేను ఇస్తాను అంటే యాక్టివేట్ అయ్యాను అంటే నువ్వు ఇచ్చినటువంటి కండిషన్ నేను తీసుకున్నాను అని చెప్పేసి ఒక అక్నాలజ్డ్ సిగ్నల్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో రీసెట్ అవుట్ అనేది కాస్త మనకి రావడం జరుగుతుంది. అంటే నేను ఇచ్చినటువంటి కండిషన్ అది యాక్సెప్ట్ చేసిందా లేదా అలా తెలుసుకోవడానికి మనకి ఈ రీసెట్ అవుట్ అనేది కాస్త మనం చూడడం జరుగుతుంది. సో ఇది ఒక వన్ ఆఫ్ ది ఎక్స్టర్నల్లీ ఇనిషియేటెడ్ సిగ్నల్. చూసుకోండి అమ్మా. సో రీసెట్ అనగానే ఏమవుతుందంటే ప్రోగ్రామ్ కౌంటర్ని సెట్ చేసింది, ఎంత సెట్ చేస్తుందంటే 0కి. అది ఇస్తే మరి రీసెట్ అయ్యిందా లేదా అని చెప్పి మనకు తెలియాలి కాబట్టి ఆ రీసెట్ అవుట్ అనేటువంటి దాని కాస్త మనం అక్కడ చూసినట్టు తెలుస్తుంది. అంటే దాని నుంచి సిగ్నల్ కాస్త మనకి బయటకు రావడం జరుగుతుంది. ఓకే, ఇండికేట్ చేస్తుంది. మరి అలానే ఈ రీసెట్ ఇన్ తర్వాత నెక్స్ట్ వన్ మనకి ఏంటి అంటే రెడీ అనేటువంటి సిగ్నల్. ఏంటిది? రెడీ అనేటువంటి ఒక పిన్. రెడీ అనేటువంటి ఒక పిన్ అబ్జర్వ్ చేయండి. రెడీ అనేటువంటి పిన్ ఇక్కడే ఉంది కదా. సో కంప్లీటెడ్. ఇప్పుడు రెడీ. ఆ రెడీ అనేటువంటి పిన్ ఏంటి అంటే ఇప్పుడు మైక్రో ప్రాసెసర్ అనేది కాస్త దాని పెరిఫెరల్ డివైజెస్ అన్నీ కూడా రెడీగా ఉన్నదా లేదా అంటే డేటా యాక్సెప్ట్ చేయడానికి లేదా డేటా ఇవ్వడానికి, దట్ ఈస్ బట్ ట్రాన్స్ఫరింగ్. డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఆ పెరిఫెరల్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయా, సో రెడీగా ఉన్నదా లేదా అనేటువంటి ఆ రెడీ అనేటువంటి ఈ సిగ్నల్ బేస్ అవుతూనే అది కాస్త ఉండడం జరుగుతుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ 1 అంటే దాని అర్థం ఏంటంటే అది రెడీగా ఉంది అంటే పెరిఫెరల్ డివైస్ నుంచి డేటా తీసుకోవడానికి కానీ డేటా ఇవ్వడానికి కానీ. అది ఇఫ్ ఇట్ ఈస్ 0 అది ఏంటంటే రెడీగా లేదు అని కాస్త చెప్పడం జరుగుతుంది. సో రెడీ అనేటువంటి పిన్ ఏం చెప్తుందంట, సో మనకు ఉండేటువంటి మైక్రో ప్రాసెసర్ దాని తాలూకు పెరిఫెరల్ డివైజెస్ ఏవైతే ఉంటాయో ఆ పెరిఫెరల్ డివైజెస్తో ఇంటరాక్ట్ అవ్వడానికి లేదా డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి సో ఈజ్ ఇట్ రెడీ ఆర్ నాట్ అనేటువంటి ఒక కండిషన్ ఇక్కడ అడుగుతుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ 1 పెరిఫెరల్ డివైస్ నుంచి మైక్రో ప్రాసెసర్ తీసుకోవడానికి రెడీగా ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ 0 సో ఇట్ డజంట్ యాక్సెప్ట్ అంటే రెడీగా లేదు ఇంకా అని కాస్త చెప్తున్నాం. అన్ని ఇలా రెండైనాయి. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ వన్ ఏంటి అంట హోల్డ్ అనేటువంటి సిగ్నల్. నెక్స్ట్ వన్ ఏంటంటే హోల్డ్ అనేటువంటి సిగ్నల్. ఈ హోల్డ్ అనేటువంటి సిగ్నల్ ఏంటి అంటే సో మైక్రో ప్రాసెసర్కి మనం ఇన్ఫర్మేషన్ అడిగేటప్పుడు అంటే నేను అడిగేటప్పుడు ఏదైనా రిక్వెస్ట్కి ఆ రిక్వెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను రీడ్ చేయాలనుకుంటున్నాను లేదా రైట్ చేయాలనుకుంటున్నాను అనే హోల్డ్ కానీ నేను అడిగేటప్పుడు అంటే రిక్వెస్ట్ అడిగేటప్పుడు కాసేపు హోల్డ్ చేసి నేను రెడీగా ఉన్నాను లేదా వెయిట్ చేయి నేను దానికి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మనం ఇచ్చినటువంటి రిక్వెస్ట్కి అది యాక్సెప్ట్ చేయడానికి మనకి ఏంటంటే కొంత టైం హోల్డ్ అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది. మరి అది యాక్సెప్ట్ చేసిందా లేదా అని చెప్పి మనకి తెలియడానికి ఈ హోల్డ్కి ఒక అక్నాలజ్మెంట్ సిగ్నల్గా కాస్త మనకి HLDA అనేటువంటిది ఉంటుంది. అబ్జర్వ్ చేయండి, HLDA అనేటువంటిది కాస్త కనిపించి ఉంటుంది. అంటే హోల్డ్ అనేటువంటిది మనం ఇస్తే మనం రెడీగా ఉన్నా లేదా అని వెయిట్ చేయమని చెప్పేసి చెప్తున్నాను కదా, అంటే రెడీగా ఉన్నాను నేను ఇవ్వాలనుకుంటున్నాను అనేటువంటి దానికి తీసుకుంటే హోల్డ్ చేసే కొంతసేపటికి. సో దానికి సంబంధించి అది యాక్సెప్ట్ చేసిందా లేదా మన రిక్వెస్ట్ అని చెప్పి తెలియడానికి HLDA అనేటువంటిది కాస్త ఇవ్వడం జరుగుతుంది. ఈ HLDA అంటే దాని అర్థం ఏంటంటే హోల్డ్ అక్నాలజ్మెంట్. నువ్వు హోల్డ్ అని చెప్పేసి ఎప్పుడైతే రిక్వెస్ట్ ఇచ్చావో అంటే మార్క్ చేయబడిందో అంటే రిక్వెస్ట్ ఇవ్వబడిందో దానికి అనుగుణంగా సో నేను ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేశానా చేయలేదా అనేటువంటి దాని కాస్త మనకి ఏంటంటే ఈ హోల్డ్ అక్నాలజ్మెంట్ అనే కాస్త ఉంటుంది. సో ఇట్ ఈస్ అన్ అక్నాలజ్మెంట్ సిగ్నల్. అక్నాలజ్మెంట్ సిగ్నల్. సో ఇది ఒక అక్నాలజ్మెంట్ సిగ్నల్ అని కాస్త చెప్పడం జరుగుతుంది. ఈ అక్నాలజ్మెంట్ సిగ్నల్ అనేది కాస్త ఏంటి అంటే మనం ఇచ్చినటువంటి హోల్డ్ అనేటువంటి దానికి ఆ హోల్డ్ రెస్పాండ్ అయిందా లేదా అనేటువంటి ఒక అక్నాలజ్మెంట్ సిగ్నల్. సో ఇది ఒక గ్రూప్. ఈ గ్రూప్లో ఉండేటువంటి చూసుకోండి, రీసెట్ ఇన్ ఇస్తే రీసెట్ అవుట్ బెట్ వస్తుంది. రెడీ అనగానే పెరిఫెరల్ డివైస్ అన్ని కూడా రెడీగా ఉన్నాయో లేవా మైక్రో ప్రాసెసర్ చెక్ చేసుకుంటుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ 1 రెడీగా ఉన్నాను ట్రాన్స్ఫర్ చేయొచ్చు, 0 రెడీగా లేను. అదేవిధంగా హోల్డ్ అనేటువంటి దానికి ఇస్తే ఏదైనా మనం డేటా ఇవ్వడానికి లేదా డేటా తీసుకోవడానికి రైట్ ఆర్ రీడ్ కంట్రోల్ చేయడానికి హోల్డ్ అనేటువంటిది కాస్త ఇస్తాం. దానికి అనుగుణంగా అది యాక్సెప్ట్ చేసిందా లేదని చెప్పి తెలియడానికి మనకి ఏంటంటే హోల్డ్ అక్నాలజ్మెంట్ అనేది కాస్త రావాలి సార్. సో ఈ 3 కూడా ఇవి ఏవైతే పిన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా దేని అంటర్లోకి వెళ్తాయంటే ఎక్స్టర్నల్లీ ఇనిషియేటెడ్. ఇవి ఇంటర్నల్గా మనం ఇవ్వం, బయట నుంచి మైక్రో ప్రాసెసర్కి మనం ఇస్తున్నాం. ఓకేనా. సో అందుకని ఎక్స్టర్నల్లీ ఇనిషియేటెడ్ సిగ్నల్స్ అనేది కాస్త చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడికి మనకి 4 గ్రూప్స్ అయ్యాయి. అలానే దీని తర్వాత చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది ఏంటి అంటే ఇంటరప్ట్స్.
అసలు ఇంటరప్టే లేదనుకోండి, దాని అర్థం ఏంటంటే మైక్రోప్రాసెసర్ ఎప్పటికీ ఆగదు. దాని తర్వాత ఇంపార్టెన్స్ అది. సో నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటి అంటే మనకు ఉండేటువంటి ఈ 40 పిన్స్లో కొన్ని పిన్స్ని కాస్త తీసుకొని మనం ఇంటరప్ట్ పిన్స్ అని కాస్త లేదా ఇంటరప్ట్ కంట్రోల్ పిన్స్, సిగ్నల్ పిన్స్ అని కాస్త చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ గ్రూప్ ఏంటి సార్ అంటే ఇంటరప్ట్ పిన్స్గా నేను చెప్పడం జరుగుతుంది. ఆ ఇంటరప్ట్ పిన్స్ కింద మనకి ఏమేమి వస్తాయంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మీరు ట్రాప్, RST 7.5, RST 6.5, RST 5.5, INTR అని ఏవైతే ఉన్నాయో ఇవి కాస్త మనకి ఇంటరప్ట్ పిన్స్గా కాస్త మనకి రావడం జరుగుతుంది. మరి INTA బార్ అని ఏదైతే ఉందో ఆ INTA బార్ అని ఏదైతే ఉందో దాని తర్వాత పని ఏంటి అంటే మనం ఇచ్చినటువంటి ఇంటరప్ట్కి సంబంధించినటువంటి సిగ్నల్ అది. ఓకేనా, మరి చెప్తుంది దానికోసం క్లారిటీగా. సో మరి ఇంటరప్ట్ తాలూకు ప్రాముఖ్యత ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం ఇంకొక వీడియోలో కాస్త పర్టికులర్గా ఇంటరప్ట్స్ కోసం చూస్తాం. సో ఒక ఇంటరప్ట్ కోసం ఒక వీడియో అనేది కాస్త చేస్తాను. సో అక్కడ మనం చూద్దాం. మరి ఇక్కడ ఈ ఇంటరప్ట్కి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ ఏంటో ఓవరీగా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ అవుతుంది అనుకోండి. సో కాలేజ్లో క్లాస్ స్టార్ట్ అయింది. ఆ క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు దానికి ఒక ఎండింగ్ ఉండాలి కదా, లేకపోతే అలా కంటిన్యూ అవుతూ మనం వెళ్ళలేం కదా. అంటే ఆ ఎండింగ్ అనేది కాస్త అక్కడ ఏంటిది, ఒక లాంగ్ బెల్. కాలేజ్కి లాంగ్ బెల్ అని కొట్టగానే మనకి ఏం అర్థమవుతుంది అక్కడ, సో కాలేజ్ అనేది కాస్త అయిపోయింది, మనం ఇంటికి వెళ్ళాలి అని ఒక ఇండికేషన్ వచ్చింది లేదా. అలా ఇండికేషన్ వస్తే మనకు ఒక వర్క్ అనేది కాస్త ఎక్కడ ఆపాలి లేకపోతే ఎప్పుడు ఆపాలి అనేటువంటి ఒక లాజిక్ అనేది కాస్త ఉంటుంది. అలానే ఇక్కడ కూడా ఏం చెప్తున్నానంటే ఈ ఇంటరప్ట్ సిగ్నల్స్ అనే కాస్త ఏంటి అంటే నువ్వు వర్క్ని ఒక పర్టికులర్ టైంలో ఆపాలి. సో ఇప్పుడు డిఫరెన్స్ చెప్తాను చూడండి. ఒక పీరియడ్ నుంచి ఇంకో పీరియడ్కి వెళ్ళినప్పుడు ఆ పీరియడ్ యొక్క లెక్చరర్ కాస్త ఆపాలి, ఇది ఒక ఇంటరప్ట్ అయితే మొత్తం అంతటికీ కలిపి మీకు లాంగ్ బెల్ అనేది కాస్త కొడుతున్నారు, అదొక టైప్ ఆఫ్ ఇంటరప్ట్. అండ్ అలానే ఈ ఇంటరప్ట్ సిగ్నల్స్ రెస్పాన్స్ కూడా ఎలా ఉంటుంది అంటే మనకు ఉండేటువంటి ఇన్ని ఇంటరప్ట్స్లో ఎవరికోడికి ప్రాముఖ్యత ఉంటుందా లేదా. ఎగ్జాంపుల్ అదే కాలేజ్ కానీ తీసుకున్నట్టయితే ప్రిన్సిపల్కి ఉండేటువంటి ఆ ఇంటరప్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రిన్సిపల్ రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా రెస్పెక్ట్ ఇస్తాం. అదే ఒక ఫ్యాకల్టీకి అబ్జర్వ్ చేస్తే ప్రిన్సిపల్ కన్నా రెస్పెక్ట్ అనే కాస్త కొంచెం తక్కువే కదా. అంటే తప్పుగా అనుకోవద్దు, దాని అర్థం ఏంటంటే ఇక్కడ ప్రయారిటీస్ చూడండి, ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ. హైయెస్ట్ ప్రయారిటీ ఎవరికి ఉంటుంది, ఆ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్కి, తర్వాత ఎవరికి ఉంటుంది, ఫ్యాకల్టీ, లెక్చరర్కి. సో అబ్జర్వ్ చేస్తే రెండింటి మధ్య డిఫరెన్స్. ఇప్పుడు వీళ్ళందరికన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చారనుకోండి, హై ప్రయారిటీ ఇస్తామా లేదా. అంటే అబ్జర్వ్ చేసినట్టయితే మీకు ఈ ప్రయారిటీస్ ఏవైతే ఉంటాయో ఆ ప్రయారిటీస్ అనేవి కాస్త ఇంటరప్ట్స్లో ఉంటాయి. మరి ఇంటరప్ట్ అనేది కాస్త దేనికంటే ఒక వర్క్ ఏదైనా నేను పెర్ఫామ్ చేస్తానంటే ఆ వర్క్ అయిపోయిందా లేదా నాకు తెలియాలి కదా. ఆ అయిపోయిందా లేదా అని చెప్పి తెలియడానికి మనకి ఇంటరప్ట్స్ అనేది కాస్త చాలా ఇంపార్టెంట్. అది ఎప్పటికీ ఇంటరప్ట్ అవ్వలేదు అనుకోండి, అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది వర్క్ అనేది. ఓకేనా, మరి మనకు ఉండేటువంటి ఆ ఇంటరప్ట్స్ అనే కాస్త ఏంటి అంటే ట్రాప్ అనేటువంటి ఇదొకటి, అదేవిధంగా RST 7.5 అని చెప్పేసి, RST 6.5 అని చెప్పేసి, అదేవిధంగా RST 5.5 అని చెప్పేసి, అండ్ అలానే ఇంపార్టెంట్ అయినటువంటిది INTR ఇంటరప్ట్ రిక్వెస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. హియర్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇంటరప్ట్సే, అంటే మనం ఎక్స్టర్నల్గా మనం ఇస్తున్నటువంటి ఇంటరప్ట్స్. సో ఏంటవి అంటే INTR ఈజ్ ఇంటరప్ట్ రిక్వెస్ట్ అంటాం. మనం ఇచ్చినటువంటి ఇంటరప్ట్ని మైక్రోప్రాసెసర్ అనేది కాస్త యాక్సెప్ట్ చేసిందో చేయలేదా, దాన్ని బట్టి కదా మనం ఫర్దర్గా ఇంకొక ప్రాసెస్ అనేది చేయడానికి రెడీగా ఉంటాం. మరి అది ప్రాసెస్ చేయడానికి మనం రెడీగా ఉండాలంటే మనం ఇచ్చినటువంటి ఇంటరప్ట్కి మైక్రోప్రాసెసర్ స్పందించిందా లేదా, అంటే రెస్పాండ్ అయిందా లేదా అని కానీ మనకు తెలియాలంటే దాని నుంచి మనకి రెసిప్రోకల్ అంటే రివర్స్గా ఒక ఎక్నాలజ్మెంట్ సిగ్నల్ కాస్త రావాలి కదా. సో మనం ఎటువంటి ఇంటరప్ట్ క్రియేట్ చేసినా దానికి అనుగుణంగా ఇక్కడ INTA బార్ అనేది ఏదైతే ఉందో అది కాస్త రెస్పాన్స్ అవుతుంది మైక్రోప్రాసెసర్ ద్వారా. అంటే ఏమవుతుంది అక్కడ INTA బార్ అనేది కాస్త ఏంటంటే ఇంటరప్ట్ ఎక్నాలజ్మెంట్. నువ్వు ఒక ఇంటరప్ట్ ఇచ్చావు కదా, ఆ ఇంటరప్ట్ నేను యాక్సెప్ట్ చేశాను సో అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ వస్తే మనం ఫర్దర్ ఇంకో వర్క్ చేయడానికి అవుతుంది. అసలు ఇంటరప్ట్ ఇచ్చిందా, నాకు ఎటువంటి ఎక్నాలజ్మెంట్ లేదనుకోండి, అసలు ఇంటరప్ట్ తీసుకోలేదా అనేటువంటి ఒక డౌట్ అనేది కాస్త మనకి రేజ్ అవుతుంది. సో అది కాకుండా మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ ఇంటరప్ట్స్ అనేవి ఏవైతే మనం ఇచ్చామో దానికి అనుగుణంగా ఇక్కడ ఏం చేస్తుందంటే INTA బార్ అనేది కాస్త ఇంటరప్ట్ ఎక్నాలజ్మెంట్ అనేది కాస్త రావడం జరుగుతుందమ్మా. ఓకేనా, సో ఇవన్నీ కూడా ఏంటంటే మన ఇంటరప్ట్ పిన్స్. వీటి కోసం ఇన్ డీటెయిల్గా మనం ఇంకొక వీడియోలో కాస్త చూద్దాం, ఎందుకంటే మైక్రోప్రాసెసర్ కాస్త చాలా చిన్నది కాదు. సో చాలా పెద్ద ప్రతి ఒక్క కాన్సెప్ట్ని కూడా చాలా క్లీన్గా కాస్త మనం ఇక్కడ నేర్చుకుందాం. ఓకే, అండ్ అలానే వీటి తర్వాత నెక్స్ట్ ఇంకా మనకు ఉండేటువంటి కొన్ని పిన్స్ని ఏ విధంగా తీసుకుంటే పవర్ సప్లై పిన్స్గా చెప్తున్నాను. సో పవర్ సప్లై పిన్స్ అనే కాస్త ఇక్కడ 2 పిన్స్, ఒకటి ఈ 20th పిన్ అయినటువంటి గ్రౌండ్ ఒకటి, సెకండ్ ఈ 40th పిన్ అయినటువంటి ప్లస్ VCC ఒకటి. సో ఏంటి సార్ అంటే నెక్స్ట్ వన్ ఇస్ పవర్ సప్లై పిన్స్. మరి ఆ పవర్ సప్లై పిన్స్ కింద మనకి ఏ పిన్స్ వస్తున్నాయి అంటే 20th పిన్ చూడండి సార్, 20th పిన్ నథింగ్ బట్ గ్రౌండ్, 40th పిన్ ప్లస్ VCC. సో
20th పిన్ అదేవిధంగా 40th పిన్ ఏవైతే ఉన్నాయో సో దీస్ 2 పిన్స్ ఆర్ యాక్ట్స్ యాజ్ పవర్ సప్లై పిన్స్. హియర్ 20th పిన్ అంటే ఏం చెప్పిస్తారంటే గ్రౌండ్ అంటే న్యూట్రల్ వాల్యూ తీసుకుంటున్నాం. అదే 40th పిన్ ఏంటంటే ప్లస్ VCC. మరి ప్లస్ VCC అంటే ఎంత వోల్టేజ్ తీసుకుంటుంది అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఈ 8085 అనేటువంటి ఈ IC ఏదైతే 40 పిన్ డ్యూయల్ ఇన్లైన్ ప్యాకేజ్ అని కాస్త చెప్పడం జరుగుతుందో ఇది కాస్త +5 volts DC పవర్ సప్లై మీద కాస్త పనిచేయడం జరుగుతుంది. DC సప్లై ఆర్ DC పవర్ సప్లై అంటాం. ఓకేనా? ఎంత సార్ అంటే ప్లస్ VC అంటే ఇక్కడ మనం ఎంత ఇవ్వాలి +5 volts DC పవర్ సప్లై కాస్త AC ఇస్తే కాలిపోతుంది. ఓకేనా? సో ఎందుకంటే ICs అన్ని కూడా తక్కువ పవర్ ఉంటాయి కాబట్టి సో ఎంత తీసుకోవడమంటే DC పవర్ కాస్త తీసుకోవాలి. అది కూడా ఎంత తీసుకోవాలంటే +5 volts DC పవర్ సప్లై కాస్త మన రిక్వైర్మెంట్. అలానే మనం ఫస్ట్ రోజు డెఫినేషన్లో చెప్పుకున్నాం మైక్రో ప్రాసెసర్ అనేది కాస్త ఒక క్లాక్ బేస్డ్ రిజిస్టర్ బేస్డ్ అని కాస్త మనం చెప్పుకోవడం జరిగింది. క్లాక్ బేస్డ్ అని ఎప్పుడైతే చెప్పామో దాని కంపల్సరీ టైమింగ్ అనే కాస్త ఉంటుంది. ఆ టైంకి సంబంధించినటువంటి పిన్స్ అనే కాస్త ఉంటాయి. సో టైమింగ్ యూనిట్ పిన్స్ ఆర్ టైమింగ్ పిన్స్ అని కాస్త చెప్తాం, ఆర్ క్లాక్ పిన్స్ అని కాస్త చెప్తాం. సో క్లాక్ పిన్స్ అని కాస్త చెప్తాను, క్లాక్ పిన్ ఆర్ క్లాక్ సిగ్నల్స్. ఆ క్లాక్ పిన్స్కి వచ్చేటప్పటికి మనకి పిన్ 1 అండ్ పిన్ 2 ఏవైతే X1 అండ్ X2 అని ఉన్నాయో ఈ X1 అండ్ X2 అనేటువంటి ఈ 2 పిన్స్ కూడా మనకి క్లాక్ కాస్త రిప్రజెంట్ చేస్తుంది. ఆ రెండింటి కూడా ఎలా ఉంటుందంట అంటే ఈ 2 పిన్స్ మధ్యన ఒక క్రిస్టల్ ఆసిలేటర్ కానీ లేదా ఒక LC ట్యాంక్ సర్క్యూట్ కానీ ఉంటుంది. సో ఆ క్రిస్టల్ ఆసిలేటర్ కానీ LC ట్యాంక్ సర్క్యూట్ కానీ ఫ్రీక్వెన్సీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ఫ్రీక్వెన్సీ మనకి ఎలా తీసుకున్నామంట టైం పల్సెస్గా కాస్త మనం తీసుకోవడం జరుగుతుంది. సో దానికి కొంచెం ఇన్డెప్త్గా మనం ఫర్దర్ క్లాసెస్లో కాస్త చూద్దాం. సో హియర్ X1 అండ్ X2 అనేటువంటి ఈ పిన్స్ కాస్త X1 అండ్ X2 పిన్స్ ఆర్ యాక్ట్స్ యాజ్ క్లాక్ పిన్స్. మరి ఆ క్లాక్కి సంబంధించినటువంటి ఆ రిప్రజెంటేషన్ ఏదైతే క్లాక్ అవుట్ దగ్గర కాస్త మనకు తెలియడం జరుగుతుంది. అంటే ఎంత క్లాక్ పల్స్ తీసుకున్నాం సో ఎంత టైంలో అవుతుంది అనేటువంటిదంతా కూడా మనకేంటి అంటే ఈ X1 X2 మధ్యన ఏముంటుందంటే క్రిస్టల్ ఆసిలేటర్ కానీ LC ట్యాంక్ సర్క్యూట్ కానీ సో దాన్ని బేస్ చేస్తూ మనకి ఏంటంటే క్లాక్ పల్సెస్ అని కాస్త రిప్రజెంట్ చేయబడతాయి యాజ్ అ ఫ్రీక్వెన్సీ పల్సెస్గా కాస్త వస్తూ మనకి రావడం జరుగుతుంది. దీనికోసం ఇన్డెప్త్ మనం కాస్త చూద్దాం ఫర్దర్ టాపిక్స్లో. సో హియర్ దీస్ 2 పిన్స్ ఆర్ యాక్ట్స్ యాజ్ ఇన్పుట్ క్లాక్ పిన్స్ అండ్ అదేవిధంగా మనకు వచ్చినటువంటి ఆ క్లాక్ అనుగుణంగా మనకి క్లాక్ అవుట్ అని కాస్త ఇక్కడ చూడడం జరుగుతుంది. ఓకేనా? సో ఇవి మనకు ఉండేటువంటి పిన్స్. అండ్ అలానే ఇంకా ఈ పిన్స్లోని ఇంకొక గ్రూప్ కాస్త ఉంటుంది. ఆ గ్రూప్ ఏంటి సార్ అనేది కాస్త అబ్జర్వ్ చేయండి. ప్రతి ఒక్కటి కంప్లీట్ అయిపోయింది, ఒకసారి చెక్ చేసుకుందాం. సో అడ్రస్ పిన్స్ అనే కాస్త అయిపోయి అడ్రస్ బస్సు, అదేవిధంగా డేటా అండ్ అడ్రస్ డేటా బస్ కూడా అయిపోయింది, అడ్రస్ బస్ కూడా అయిపోయింది, ఇది కూడా కంప్లీటెడ్. గ్రౌండ్ పిన్ అయిపోయింది, ప్లస్ VCC అయిపోయింది, హోల్డ్ HLD. సో ఇవన్నీ కూడా కంప్లీటెడ్. ఇవన్నీ కూడా కంప్లీటెడ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సో రీసెట్ ఇన్ ఇస్తే రీసెట్ అవుట్ వస్తుంది. సో ఇవన్నీ కూడా ట్రాప్ అయిపోయింది, RST 7.5 అయిపోయింది, 6.5, RST 5.5, INTR మనం ఇచ్చినటువంటి ఇంటరప్ట్ సంబంధించి ఇంటరప్ట్ అక్నాలెడ్జ్మెంట్. సో మొత్తానికి అన్ని పిన్స్ అయిపోయి కానీ 2 పిన్స్ ఉండిపోయినాయి. సో ఏంటి సార్ అంటే అవి SID అండ్ SOD అనేటువంటి 2 పిన్స్ ఉండిపోయాయి. మరి ఈ రెండింటిని కూడా నేను ఒక గ్రూప్గా కాస్త క్రియేట్ చేశాను. సో చెప్పడం జరుగుతుంది. సో వాటిని ఏమంటామంట సీరియల్ ఇన్పుట్ పిన్స్ అని కాస్త చెప్పడం, సీరియల్ డేటా పోర్ట్ అని కాస్త చెప్తాను. సీరియల్ డేటా పోర్ట్ పిన్స్. మరి సీరియల్ డేటా పోర్ట్ పిన్స్ అనే కాస్త మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో ఏంటంటే సార్ అవంటే SID అని చెప్పేసి SOD అని చెప్పేసి 2 పిన్స్ అనే కాస్త ఉన్నాయి. మరి సీరియల్ డేటా ఏంటి? జనరల్గా డేటాలో సీరియల్ డేటా, ప్యారలల్ డేటా అనే కాస్త మనకు 2 డేటాస్ ఉంటాయి అని చెప్పి మనకు ఇంతకుముందు కూడా తెలుసు. సో సీరియల్ డేటా అంటే దాని అర్థం బిట్ బై బిట్ ట్రాన్స్మిషన్ జరిగితే దాన్ని సీరియల్ డేటా అంటాం. ప్యారలల్ డేటా అంటే దాని అర్థం ఒకేసారి ఒక n నెంబర్ ఆఫ్ బిట్స్, ఫర్ ఎగ్జాంపుల్ 4 బిట్స్ ఒకేసారి వెళ్తున్నాయి, మళ్ళీ 4 బిట్స్ ఒకేసారి వెళ్తున్నాయి, లేదా ఒక 8 బిట్స్ ఒకేసారి వెళ్తున్నాయి అండ్ ఒకే పర్టికులర్ క్లాక్ పల్స్ టైంలో కొన్ని n నెంబర్ ఆఫ్ బిట్స్ ఒకేసారి వెళ్తే అలాంటప్పుడు దాన్ని ప్యారలల్ డేటా అంటాం. ఎగ్జాంపుల్, సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు 4 లైన్స్ ఉన్నాయి. ఈ 4 లైన్స్లో కూడా ఒక పర్టికులర్ క్లాక్ పల్స్ టైంలో ఒకేసారి వీటన్నిటి నుంచి కూడా డేటా, ఫర్ ఎగ్జాంపుల్ 1001 అటువంటి డేటా ఉంటే ఒకేసారి వెళ్తే అటువంటి దానికి అసలు మనం ఏమంటాం ప్యారలల్ డేటా. అదేవిధంగా ఒకే లైన్ ఉంటుంది, ఒక పర్టికులర్ సెకండ్లో ఒక డేటా అంటే ఈ 1001 అని ఏదైతే ఉందో ఫస్ట్ ఒక 1 వెళ్తుంది, నెక్స్ట్ క్లాక్ పల్స్ టైంలో 0 వెళ్తుంది, నెక్స్ట్ క్లాక్ పల్స్ టైంలో ఇంకో 0 వెళ్తుంది, నెక్స్ట్ క్లాక్ పల్స్ టైంలో 1 వెళ్తుంది. ఇలా బిట్ బై బిట్ ట్రాన్స్మిషన్ జరిగితే అటువంటి దానికోసం మనం ఏమంటామంటే సీరియల్ కమ్యూనికేషన్ ఆ సీరియల్ డేటా అని కాస్త చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. AD0 to AD7లో D0 to D7 ఏవైతే ఉన్నాయో ఈ 8 బిట్స్ ఏవైతే డేటా కోసం అన్నా ఇవన్నీ కూడా ప్యారలల్ డేటా తీసుకోవడానికి, అంటే ఒకేసారి డేటా కాస్త తీసుకుంటుంది 8 బిట్ డేటా. కానీ ఏదైతే SID SOD అని ఉందో ఇక్కడ సీరియల్ డేటాగా మనం కమ్యూనికేట్ చేస్తాం, అంటే సీరియల్ ఇన్పుట్ డేటా అంటాం, దీన్ని సీరియల్ అవుట్పుట్ డేటా అంటాం. సో SID స్టాండ్స్ ఫర్ సీరియల్ ఇన్పుట్ డేటా. అదేవిధంగా SOD అంటే ఏంటి సార్ అంటే సీరియల్ అవుట్పుట్ డేటా.
ఓకేనా. సో సీరియల్ ఇన్పుట్ డేటా అంటే దాని అర్థం ఆ పిన్ దగ్గర నుంచి మనం బిట్ బై బిట్ ట్రాన్స్మిషన్ మైక్రోప్రాసెసర్కి ఇస్తున్నాం. అదేవిధంగా మనం ఇచ్చినటువంటి ఆ డేటాకి అనుగుణంగా పనిచేస్తూ రెస్పాండ్ అవుతూ మైక్రోప్రాసెసర్ నుంచి కాస్త ఏం చేస్తుందంటే ఎస్ఓడి నుంచి, అంటే దాని అర్థం ఆ పిన్ ఏదైతే 4th పిన్ అనేది కాస్త ఉందో, సో సీరియల్ అవుట్పుట్ డేటా దాని నుంచి కాస్త మనకు అవుట్పుట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది మనకు ఉండేటువంటి ఎస్ఐడి అండ్ ఎస్ఓడి కోసం. సో మనకు ఉండేటువంటి ఈ 40 పిన్స్ని కాస్త మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఆ వర్క్ పెర్ఫార్మెన్స్ని బట్టి నేను అక్కడ క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. సో ఈ 8085 మైక్రో ప్రాసెసర్ ఏదైతే పిన్ అవుట్ డయాగ్రామ్ ఉందో ఒక్కరు ఒకలా చెప్పచ్చు. సో మీకు అర్థం అవ్వడానికి స్టూడెంట్ పర్పస్గా థియరిటికల్ ఎగ్జామ్స్ రాయడానికి చాలా ఈజీగా ఉండడానికి అయితే నేను కొన్ని గ్రూప్స్గా కాస్త వాటిని క్లాసిఫికేషన్ చేస్తూ చెప్పాను. సో ఇది చాలామంది చాలా రకాలుగా చెప్తారు. సో అలాగని చెప్పేసి ఇది కరెక్ట్ అది కరెక్ట్ కాదు, లేదా అది కరెక్ట్ ఇది కరెక్ట్ కాదని లేదు. సో నా వెర్షన్ అయితే చెప్పాను. సో అందులో ఏంటంటే మీకు ఈజీగా ఉండడానికి ఏ గ్రూప్ ఆ గ్రూప్ తీసుకుంటే మనం కొంచెం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు అనేటువంటి ఒక చిన్న ఐడియాతో కాస్త చెప్పడం జరిగింది. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 8085 పిన్ అవుట్ డయాగ్రామ్. అంటే పిన్ అవుట్ డయాగ్రామ్ మనకి ఏ పిన్ ఏంటి అనే స్పెసిఫికేషన్స్ కాస్త చూడడానికి మాత్రమే ఈ డయాగ్రామ్ చెప్పాను. బట్ ఇందులో చాలా మటుగా మనం ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. సో మరి ఈ పిన్ డయాగ్రామ్ అనే కాస్త మనకి కనిపించినంత వరకు, బయటికి కనిపించినంత వరకు ఎలా ఉంటుందని కాస్త చెప్పాం. మరి ఇంటర్నల్గా ఈ 8085 ఎలా ఉంటుంది? మరి ఫస్ట్ డే మనం చెప్పుకున్న డెఫినేషన్ ప్రకారం ఇట్ ఈస్ ఏ రిజిస్టర్ బేస్డ్ క్లాక్ బేస్డ్ అని చెప్పేసి చాలా వరకు మనం డెఫినేషన్స్ వాడాం. ఆ డెఫినేషన్ మరి క్లాక్ కోసం చూసాం, ఈ ఇంటరప్షన్ కాస్త ఎక్కడ మనం చూడలేదు. సో డేటా కోసం ఏదో విన్నాం. మరి ఇంతకీ ఆ రిజిస్టర్ అనేటువంటి కాన్సెప్ట్ ఏది అంటే ఆ రిజిస్టర్ బేస్డ్ అన్నాం అంటే మెమరీ సెక్షన్ ఎక్కడ అనేటువంటిది ఏం తెలియలేదు కదా. సో అవన్నీ కూడా ఇంటర్నల్ ఆర్కిటెక్చర్కి వెళ్ళేటప్పటికి సో మనం అక్కడ చూడడం జరుగుతుంది. మన నెక్స్ట్ క్లాస్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఈ ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది అనే కాస్త మనం చూద్దాం. ఆ ఇంటర్నల్ ఆర్కిటెక్చర్లోని నేను మీకు చెప్పినటువంటి చిన్న చిన్న టాపిక్స్ మనం ఫర్దర్గా చెప్పుకుందామని చెప్పాం కదా. ఆ టాపిక్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఇంటర్నల్ ఆర్కిటెక్చర్లో కాస్త మనకి తెలుస్తాయి. సో అప్పటికీ ఏమైనా సరే కొన్ని మిస్ అవుతున్నాయి అనుకుంటే మాత్రం ఆ ఫర్దర్ వీడియోస్లో కొన్ని మాత్రం ఇంపార్టెంట్గా చెప్తాను. అందులో పర్టికులర్గా ఈ బస్ స్ట్రక్చర్స్ కోసం, అదేవిధంగా ఇంటరప్ట్ పిన్స్ ఏవైతే ఉన్నాయో వీటి కోసం మనం పర్టికులర్గా ఎక్కువగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే అవి లేకుండా మనం ఎటువంటి వర్క్ చేయలేం. అలాగని చెప్పేసి అవే ఇంపార్టెంట్ మిగతా ఇంపార్టెంట్ కాదు, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఇంపార్టెంటే. ఓకేనా. సో ఐ హోప్ ఇదంతా కూడా మీకు థియరిటికల్ ఎగ్జామ్లో యూజ్ అవుతుంది అనుకుంటాను. సో ఒకసారి రెఫరెన్స్ కోసం. ఓకేనండి. అండ్ అలానే ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు పక్కన ఒక బెల్ ఐకాన్ కాస్త ఒకటి ఉంటుందండి, దాని మీద క్లిక్ చేసినట్టయితే సో మేము ఏవైతే కొత్త వీడియోస్ అనే కాస్త పెడతామో అవన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్గా కాస్త రావడం జరుగుతుంది. సో ఓకేనా సార్. బై ఆల్ ఆఫ్ యూ.